ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, పవన్ అంటే తెర మీద హీరో అని నిన్నాళ్ళు అనుకున్నారు, కాదు బయట కూడా హీరో అని మరొకసారి నిరూపించారు. ఇప్పటికే అనేకసారి ఆయన హీరోయిజం మీద చర్చించుకున్నాం. ఇప్పుడు మరొకసారి సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్కి మధ్య వివాదంగా కొంతమంది మార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రాసిన ఒకే ఒక్క లెటరు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆలోచనలో చూపిస్తుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం మా పెద్దన్న పవన్ కళ్యాణ్ బాటలో మేమంతా నడుస్తాం, పవనే మా దిక్కు, మా సమస్యలు పరిష్కరించగలిగేది ఆయనే, మాకున్న కష్టాలు తీర్చగలిగేది ఆయనే, ఆయన చూపించిన బాటలో మేము నడుస్తామని ఇన్నాళ్ళు జరిగిన పొరపాటుని ఏకంగా ఒప్పుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంటు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంటు అడుగుతున్నారు. అంటే ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. సెల్ఫ్ గోల్. ఎవరైతే అగ్ర నిర్మాతలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా మేము చెప్పిందే వేదం, మేము చెబితే ప్రభుత్వాలు కదులుతాయనే పరిస్థితి నుంచి మేము తప్పు చేసామని చెప్పి సరిదిద్దుకునే ప్రయత్నం ఉన్నారు. ఇదేమంటారు, దీన్ని సెల్ఫ్ గోల్ అంటారు. ఇప్పుడు ఈవెందో అల్లు అరవింద్ లాంటి పెద్ద మనిషి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి లెటర్లో అన్ని కరెక్టే, కందులు దుర్గేష్ గారు మాట్లాడింది కూడా అంతా కరెక్ట్ అంటున్నారు, మా వాళ్ళదే తప్పు అన్నాడు. కాబట్టి వీళ్ళు తప్పు ఎలా చేశారనేది రియలైజేషన్ అయినట్టుంది. ఆయన దెబ్బకి మీరు అన్నట్టు ఒక లెటర్తో ఒక గుణపం గుచ్చినట్టే పర్ఫెక్ట్గా. మీరు అన్నట్టు ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో, నాట్ ఓన్లీ రియల్ హీరో అని చెప్పి దీని ద్వారా ఎవరికి భయపడిన న్యాయస్థం అనేది పవన్ కళ్యాణ్ చూపించారు. నిన్నటిదాకా చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుండాలి, దాసరి తర్వాత ఎవరు లేరు అనుకున్నారు. ఒకప్పుడు ఎస్వి రంగారావు గారు అద్భుతమైన నటన, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు రెండు కళ్ళు అనుకున్నారు, మూడో నేత్రం లాంటి వాడు చిరంజీవి అనుకున్నారు. ఆ తర్వాత దాసరి గారు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ అయిపోయిన తర్వాత చిరంజీవి గారే దిక్కు అనుకున్నారు. ఎందుకంటే 4 దశాబ్దాల పైన ఇప్పటికీ ఆయనే అగ్రహీరో కాదు, కానీ ఆయన చాలా సున్నితమైన మనిషి. చెడు చెవిలో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి అని ఎప్పుడు వివాదాలకు దూరం అందరు వాడు. నాకు వద్దన్నాడు, కానీ రాజమౌళి అంటాడు, మహేష్ గారు అంటాడు, ఎప్పుడు మీరే పెద్ద అన్నారు. కానీ ఆ పెద్దరికం వహించి 24 క్రాఫ్ట్స్కి కరోనా టైంలో 6 మాసాల పాటు నిత్యావసర వస్తువులు ఇచ్చారు సార్, కోట్లు ఖర్చు పెట్టి. మరి అప్పుడు ఈ నిర్మాతలంతా ఏమైపోయారు? ఈ సోకాళ్ళు జూన్ 1 నుంచి బంద్, థియేటర్లు బంద్ అని చెప్పి అనేవాళ్ళు ఏమైపోయారు? ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా చిరంజీవి గారు? మినిమం కామన్ సెన్స్ ఉంది సార్. జూన్ 1 నుంచి ఏ సినిమా రిలీజ్ అవుతున్నాయి, ఆ సినిమా హీరోకో, ప్రొడ్యూసర్కో, డైరెక్టర్కో ఒక మాట చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కోట్లు పెట్టి సినిమా తీసుంటారు. ఆ నిర్మాత ఏం రత్నం 4 దశాబ్దాల పైన కోట్ల రూపాయల బడ్జెట్తో మరి అనేక సామాజిక సినిమాలు, చైతన్యం వచ్చే సినిమాలు తీశాడు భారతీయ రికార్డ్ నుంచి. అతను లాస్ అవుతాడనే ఇంగిత జ్ఞానం కూడా ఉండద్దండి. ఇకపోతే ఇండస్ట్రీకి మీరు అన్నట్టు ఇన్నాళ్ళకి ఒక పెద్ద దొరికాడు. పెద్ద ఎవరు? పవన్ కళ్యాణే. ఇక్కడంతా రిపేర్లు చేయబడను అన్నట్టు ఆ గ్యారేజ్లో మొత్తాన్ని సెట్ చేసే పనిలో ఉన్నాడు. పవన్ గ్యారేజే, 100% పవన్ గ్యారేజే. కాబట్టి ఇక్కడ ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడు, ప్రతి సమస్యకి పరిష్కారం ఇక్కడే చూపబడు. అది అరకులో రోడ్డు అయినా సరే, సినిమా ఇండస్ట్రీలో ఇష్యూ అయినా సరే. 7 దశాబ్దాలుగా రోడ్డు లేని అరకులో గిరిజనుల కోసమైనా, సినిమా ఇండస్ట్రీ అయినా ఏదైనా చెప్పే చేస్తాడు. మీకు తెలుసా కార్తీక్ గారు? మీకు తెలియదు కాదు. ఎలక్షన్కి ముందు 151 సీట్లు ఉండే అధికారంలో ఉన్న జగన్ని ఎవరు ఎదుర్కోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారే మాట్లాడిన పరిస్థితిలో జగన్ నిన్ను అదపాతలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. చెప్పి చేశాడు. ఇదేంద్ర ఇట్లా మాట్లాడుతున్నారు అనుకున్నారు, చెప్పి చేశాడు. ఇక్కడ కట్ చేసే ఇండస్ట్రీ వాళ్ళు కూడా, మీరు 1 ఇయర్ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రిని మమ్మల్ని కలిసే అవకాశం మీకు లేదు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బెదిరిస్తే, మిమ్మల్ని తొక్కేస్తే వచ్చి ప్రాధేయపడి అడుక్కునే పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే మీకు ఏంది ఇక లేదు, ఇండివిజువల్గా చర్చలు లేవు మీతో, వ్యవస్థ తరపున, సంస్థ తరపున రావాలన్నాడు. మొత్తాన్ని ఆదేశాలు ఇచ్చారుగా. థియేటర్లో వీళ్ళకి వచ్చే టికెట్ల ద్వారా పెంచే ఆదాయం ఎంత, దానికి తగ్గట్టు ప్రభుత్వాలు ట్యాక్స్ కడుతున్నారా లేదని ఒక కమిటీ అయిపోతున్నాడు. దాంట్లో తినుబండారులు ఎంత రేట్లు పెడుతున్నారో, తొనికల కొరతలు, ఫుడ్ కంట్రోల్ వాళ్ళ కమిటీ అయిపోతున్నారు. సైకిల్ స్టాండ్ ఎట్లా పేదవాడితో దోచేస్తున్నారు సార్. ఒక్కొక్కడికి 1000 రూపాయలు టికెట్ అయితే 400-500 టికెట్ పెట్టుకొని అక్కడ ఈ పాప్కార్న్లే 300 రూపాయలు అంటే ఒక ఫ్యామిలీ, ఒక 5గురు ఫ్యామిలీ వెళ్ళాలంటే 10,000 ఖర్చు అవుతుంది. ఎవడు సొమ్ము సార్ ఇది? వీళ్ళు ఎక్కడైనా పైనుంచి కింద దిగొచ్చారా సార్? ఆ నలుగురులో నేను లేనని అల్లు అరవింద్ గారు తప్పించుకున్నారు. ఆ ముగ్గురు 10 మందో. ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉండాలంటున్నారు. రకరకాలు ఉన్నారు. సునీల్ నారంగ్ అంటున్నారు, తర్వాత దిల్ రాజు అంటున్నారు, నితిన్ వాళ్ళ నాన్నగారు కొన్ని థియేటర్లు ఉన్నాయన్నారు, దగ్గుపాటి సురేష్ అని. ఇదంతా వాస్తవమే. 1500 థియేటర్లు ఉంటే, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1300 థియేటర్లు మీ చేతిలో ఉంటే, అంటే మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇన్నాళ్ళు చూసి చూడంటుండడానికి ఉంది ఎవరు?
ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నారు. ఈరోజు కట్ చేస్తే నేను ఇందా చెప్పినట్టు సార్, ఆయన ఎప్పుడు కూడా సమస్యల మీద పోరాడతాడు. పేరు ప్రతిష్టల కోసం పాకులాడడం, పదవి వ్యామోహం లేదు, డబ్బు మీద అస్సలు ఆశ లేదు. అయితే వైసీపీ చేస్తున్న ఆ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే సొంత సినిమా కోసం సొంత ఇండస్ట్రీనే పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నాడు అనేది వైసీపీ చేస్తున్న. అదే వైసీపీ నాయకుడు ఇండస్ట్రీ అంతా తన కాళ్ళ బేరానికి కాళ్ళ దగ్గర తిప్పించుకుని ఎంత చిత్రహింసలు గురి చేశారు. ఇదే వకీల్ సాబును ఆపి సినిమా టికెట్ 10 రూపాయలు 15 రూపాయలు అమ్మినమాట వాస్తవం కదా. ఎప్పుడు లేని విధంగా ఎంఆర్ఓల్ని గ్రూప్ 1 ఆఫీసర్ని థియేటర్ దగ్గర సినిమా టికెట్లు అమ్మిచ్చారు సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బెదిరించాడు తప్పితే పవన్ బెదిరించలా. ఆయన సినిమా ఎప్పుడు లాస్ అయ్యాడు తప్పితే రాజకీయాల నుంచి సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆయన లాస్ అయ్యాడు తప్పితే వీళ్ళు కాదు. ఆయనకు వచ్చిన డబ్బులు సినిమాలతో వచ్చిన ఆదాయాన్ని కోట్లాది రూపాయలు పేద ప్రజలకు పంచాడు తప్పితే వైసీపీ నాయకుల్లాగా దోచుకొని లోపల పెట్టుకోవాలా. వాళ్ళు విమర్శించే స్థాయి వాళ్ళది కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి సమస్య ఉంటే 1 ఇయర్ నుంచి ఎందుకు సీఎంని కలవడానికి రాలా? ఎందుకు తెలుగు ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి ప్రకృతి రమణీయమైన ప్లేసులు లేవా షూటింగ్లు చేసుకోవడానికి? విశాఖ బీచ్ నుంచి చూసుకుంటే అక్కడ అరకు చూసుకున్నా, ఇటు తిరుపతి చూసుకున్నా ఎన్ని ప్లేసులు లేవా? ఇక్కడ ఎందుకు మీరు రారు? మీకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. పరిశ్రమ హోదా సినిమా పరిశ్రమ కూడా ఇస్తామంటే మీరు వెళ్లకుండా సినిమాలో ఆపుకుంటే ఎవరిని బెదిరిస్తారు సార్? ఇప్పుడు మొత్తానికి ఏదైనా కానీ సగటు మానవుడికి, వినోద ప్రియులకి, సినిమా ప్రేక్షకులకి న్యాయం జరిగిందని అనుకోవాలా. ఇక్కడేమో రేవంత్ రెడ్డి దారిలో తీసుకొచ్చాడు, అక్కడ పవన్ కళ్యాణ్ దారిలో తీసుకొచ్చాడు. డెఫినెట్గా నాయకత్వ లక్షణం అంటే అది. ఇప్పుడు చిరంజీవి గారు ఇదే ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, పద్మవిభూషణుడు అయ్యాడు. సత్కరించే అవకాశం ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు చెప్తున్నారే, వీళ్ళ మనుషులేనా? అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పద్మవిభూషణుడు అయితే కనీసం విషయం చెప్పి సత్కరించాలా ప్రభుత్వం? ఎందుకు సత్కరించుకోలేకపోయి బెదిరించినట్టు ఆయన 2 చేతులు మిమ్మల్ని ప్రాధాయపడి మీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధాయపడి అడగాల తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారని. మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? శిల్పకళా వేదికలు సత్కరించాడు విజయ్ చిరంజీవి గారు. అది నాయకత్వ లక్షణాలంటే. మీరు బెదిరింపు దారులంటే. ఇక్కడ కట్ చేస్తే ఏమైందంటే వీళ్ళల్లో పరివర్తన తీసుకురావాలా. ఇప్పుడు ఎవరున్నారు, ఎవరి చేతిలో ఈ థియేటర్లు ఉన్నాయి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎంత మోనోపొలి, ఇదేం ప్రజాస్వామ్యం కానీ రాజరికం కాదు కదా కార్తీక్ గారు. కాబట్టి వీళ్ళకి కరెక్ట్గా సరైన మొగుడు, పచ్చిగా చెప్పాలంటే సరైన మొగుడు ఇన్నాళ్ళకి దొరికాడు అని మనం అనుకోవాలి. అంతే కదా సార్? కాదు సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద చర్యలు ఉంటాయా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా. అంటే ఇక్కడ వీళ్ళు తప్పు సరిదిద్దుకొని ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారు మరీ అంత గట్టిగా కూర్చున్న వ్యక్తి కాదు. సినిమాలో సాధక బాధకాలు తెలుసు. సినిమా ఇండస్ట్రీ అంటే 24 crores సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదిగిన ఫ్యామిలీ కదా, ఎదిగిన వ్యక్తి ఫ్యామిలీ కాబట్టి ఆ సినిమా కష్టాలు తెలుసు. కాబట్టి సమస్యలు పరిష్కారం. చేసిన తప్పుని అల్లు అరవింద్ గారి లాగా ఇప్పుడు బయటపడి ఎట్లయితే చెప్పాడో మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చేయండి. ఆ 4 అంటే ఆ 3 అనుకోండి. అల్లు అరవింద్ పక్కకి వెళ్ళాడు. ఇప్పుడు 15 థియేటర్లే నా చేతిలో ఉన్నాయి అన్నాడు. నేను ఆ 4 లేనన్నాడు. సరే దిల్ రాజు ఉన్నాడు కదా, దిల్ రాజుకి ఏం తక్కువ చేశాడు పవన్ కళ్యాణ్? అవును, బహిరంగ అందరి ముందు నాకు కష్టాలు ఉన్నప్పుడు పార్టీకి ఆయన రెమ్యునేషన్ ఇచ్చింది, నాకు ఆక్సిజన్ లాగా పనిచేసిందని అన్నాడే. మరి అటు దిల్ రాజు ఇలా చేయొచ్చా? అదే దగ్గుపాటి సురేష్ వాళ్ళు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిందిగా, అప్పుడు ఆపలేదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే సమయంలోనే థియేటర్లు బంద్ చేస్తారా? ఎవరిని బెదిరిస్తారు సార్ కార్తీక్ గారు? ఇది రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అక్కడ ఉంది డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేషనల్ పొలిటికల్ స్టార్. ఇంత జరుగుతుందా? నేను ఎన్డీఏ సమావేశాలకు వెళ్ళాడు. వెళ్తవే కాకుండా మోదీ గారి పక్కన లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వచ్చాడు. వెనక మొన్నటిదాకా బ్యాక్ సైడ్ ఉన్నాడు. కట్ చేస్తే ఈ మధ్య రైట్ సైడ్కి వచ్చాడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆయన పక్కన వచ్చాడు. ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడు. సాయంత్రానికి చెన్నై వెళ్ళాడు. 1 నేషన్ 1 ఎలక్షన్లో భాగంగా చీఫ్ గెస్ట్కి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది పవన్ రోల్. అది ఎవరితో పెట్టుకోవాలో చూసి నేర్చుకోవాల్సిన అవసరం తెలుగు ఇండస్ట్రీకి ఉంది. థ్యాంక్ యూ.